పిల్లపచ్చాగాడు శంకరన్ కూడా ఇండియాకి వార్నింగ్లు ఇచ్చే స్థాయికైతే దిగిపోయాడు. నిన్న వచ్చేసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అన్నాడు. అతను ఏమన్నాడంటే, "మేము ఇండియాలో ఆడడానికి భయపడడం లేదు. వాంఖాడే స్టేడియంలో ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉంటే అది ఇంగ్లాండ్ బాగా ఆడుతుందని అర్థం." అర్థం ఏందంటే లాస్ట్ వరల్డ్ కప్ జరిగింది కదా! వన్‌డే వరల్డ్ కప్ ఇండియాలో. ఆ టైంలో అయితే అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయింది కదా! ఆ మ్యాచ్‌కి ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ అన్నాడు కదా! ఇండియాని వచ్చేసి నిశ్శబ్దం చేస్తాము. అక్కడ 1,00,000 మంది ప్రేక్షకులు ఉంటారు. సో, అదైతే చాలా బాగుంటుంది అని అన్నాడు. సో, అతను ఆ మ్యాచ్‌లో అన్నట్టుగానే చేశాడు. ఇండియా ఓడిపోయింది. సో, ఆ సిట్యుయేషన్ ఇక్కడ క్రియేట్ చేస్తాం అన్నట్టయితే శ్యామ్ కర్న్ అంటున్నాడు. చూద్దాం. మనోళ్ళని సైలెంట్ చేస్తాడా? లేకుంటే వాళ్ళే సైలెంట్ టికెట్లేసుకొని లండన్ పోతారనేది చూద్దాము. ముఖ్యంగా ఈ మ్యాచ్ విషయానికొస్తే ఇరు జట్లు కూడా మంచి ప్రదర్శనతోనే సెమీఫైనల్‌కి అయితే చేరుకున్నాయి. మ్యాచ్ విషయానికొస్తే మ్యాచ్ వచ్చేసి ముంబైలో జరుగుతుంది వాంఖాడే స్టేడియంలో. మనకైతే నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్‌లో లేనప్పుడైతే మనకు వాంఖాడే స్టేడియమే ఇండియాలో నంబర్ 1 స్టేడియం లాగా ఉండేది. ఎటువంటి ఫైనల్స్ ఉన్నా కానీ ఐపీఎల్ ఫైనల్ కానీ లేదంటే వరల్డ్ కప్ ఫైనల్, సెమీఫైనల్స్ ఇలాంటివన్నీ మనకి ఇక్కడే ప్రిఫర్ చేసేవాళ్ళు. ఏ ముహూర్తానైతే మనకి అహ్మదాబాద్ స్టేడియం కట్టినారో పెద్ద మ్యాచ్‌లన్నీ అక్కడికే వెళ్ళడం, అక్కడ ఓడిపోవడం. సో, మ్యాచ్ విషయానికొస్తే మ్యాచ్ వచ్చేసి ముంబైలో జరుగుతుంది వాంఖాడే స్టేడియంలో. ఈ స్టేడియంలో వచ్చేసి మామూలుగానే స్కోర్‌లయితే ఎక్కువ నమోదవుతాయి. 200, 190 అలా అయితే. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి బ్యాట్స్‌మెన్‌కి బాల్ ఈజీగా వస్తుంది. ముఖ్యంగా వచ్చేసి ఫాస్ట్ బౌలర్లకు ప్లస్ వచ్చేసి బ్యాట్స్‌మెన్స్‌కి ఇక్కడైతే బాగుంటుంది. స్పిన్నర్లకు కొంచెం సహకారం తక్కువగానే ఉంటుంది. సో, ఇక్కడైతే ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళైతే ఆల్మోస్ట్ ఫీల్డింగ్ చేస్తారు. ఎందుకంటే చేజింగ్ టైంలో డ్యూ వస్తుంది. తర్వాత వచ్చేసి స్కోర్ ఈజీగా కొట్టొచ్చనే ఒక ఉద్దేశంతో. కానీ ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కూడా మంచిదే. ఎందుకంటే ఇలాంటి ప్రెజర్ మ్యాచ్‌లో చేజింగ్ చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది టార్గెట్‌ను. సో, ఇక్కడ ఎటువంటి ప్రెజర్ లేకుండా స్టార్టింగ్‌లో బ్యాటింగ్ చేసి వీలైనన్ని ఎక్కువ స్కోర్స్ బోర్డ్ మీద పెట్టేసి తర్వాత ఇవే అక్కడ చేజింగ్ టైంలో మంచి బౌలింగ్ ఏసేసి వాళ్ళనైతే అవుట్ చేయడం గానీ ఎంత ఈజీగా ఉంటుంది. ఎందుకంటే హోమ్ అడ్వాంటేజ్ ఇండియాకి కూడా బాగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ హోమ్ అడ్వాంటేజ్ ఇండియాకే కాదు ఇంగ్లాండ్ ప్లేయర్‌లు కూడా చాలామందికి ఇక్కడ ఆడిన ఆ అనుభవం అయితే ఉంది. ముఖ్యంగా జాస్ బట్లర్ అయితే ముంబై ఇండియన్స్‌కి ఆడాడు. నెక్స్ట్ విల్ జాక్స్ ఆడాడు. సో, ఇక్కడ వాళ్ళు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారు. అందరూ కూడా ఐపీఎల్ ఆడిన ప్లేయర్‌లే. అక్కడ వచ్చేసి శామ్ కరన్ కానీ, తర్వాత వచ్చేసి లియామ్ దవాసన్ కానీ ఎవరు కూడా ఆర్చర్ వచ్చేసి ముంబైకి ఆడినాడు. తర్వాత వచ్చేసి రాజస్థాన్‌కి ఆడినాడు. అందరికీ ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ ఇక్కడ చేసిన అనుభవం అయితే ఉంది. ఇక్కడ మంచిగా వాళ్ళు స్కోర్లు కొట్టడం కానీ, వికెట్లు తీయడం కానీ అనుభవం ఉంది కాబట్టి వాళ్ళతో కష్టంగానే ఉంటుంది. సో, ఇండియన్ టీంలో కూడా చాలామందికి ఇక్కడ ఒక హోమ్ గ్రౌండ్ లాగా ఫీలింగ్ అయితే ఉంటుంది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్, తర్వాత శివం దూబే, నెక్స్ట్ హార్దిక్ పాండ్యా, బుమ్రా, ఇంకా తిలక్ వర్మ వీళ్ళంతా ముంబై ఇండియన్స్‌లో ఆడినోళ్ళే. ఒక శివం దూబే ఒకటే చెన్నైలో ఆడినా కానీ అతనైతే ఇక్కడ హోమ్ గ్రౌండ్ అతనికి. సో, ఇక్కడ హోమ్ అడ్వాంటేజ్ అయితే ఇక్కడ ఇండియన్ టీమ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా మన క్రౌడ్ ముందర ఆడుతున్నారు కాబట్టి కొంచెం ప్లస్ పాయింటే. ఇంకోటేంటంటే ఇక్కడ స్కోర్ ఎంత ఎక్కువ పెడితే అంత ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే పెద్ద స్కోర్‌లను కూడా ఇక్కడైతే చేజింగ్ చేస్తారు. రాత్రి చూసినాం కదా! ఒక 170 స్కోర్‌ని జస్ట్ 13 ఓవర్స్‌లోనే న్యూజిలాండ్ కొట్టినారు. అది కూడా అప్పటి వరకు అసలు స్కోర్ కొట్టాలంటేనే భయపడే బ్యాట్స్‌మెన్లు అక్కడికి వచ్చిన తర్వాత వికెట్లు పడకుండా కొట్టినారు. సో, ఇంగ్లాండ్ నుంచి కూడా అదైతే మనకు పొంచి ఉంది. ముఖ్యంగా బట్లరు, ఫిల్ సాల్ట్ లాస్ట్ ఐపీఎల్‌లో వాళ్ళు ఎలా ఆడారో చూసాము. సెంచరీలు కూడా చేసినారు వాళ్ళు. సో, ఇక్కడ వాళ్ళని ఎంత తొందరగా అవుట్ చేస్తే మనకు అంత ఈజీగా ఉంటుంది గేము. వాళ్ళు చేయింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు కానీ. ఎందుకంటే వాళ్ళు మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల ప్లేయర్లు. బట్లర్ అయితే మన ఇండియాలో ఐపీఎల్ ఆడుతున్న టైంలో సెంచరీలు బాగా చేస్తూ ఉంటాడు కదా! సో, ఇక్కడ మనం ఏందైతే చేయకూడదు అనుకుందాము. అసలు అతను ఫామ్‌లో లేడు. ఆల్మోస్ట్ అతను వికెట్ అయితే ఇచ్చేస్తాడు బుమ్రా బౌలింగ్ చేసినాడంటే. ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్‌లో బుమ్రాని దాచిపెడదాము, హార్దిక్ పాండ్యాతో వేపిద్దామంటే వాళ్ళు కొంచెం నిలబడినారంటే ఇంక అక్కడి నుంచి విధ్వంసం మొదలు పెడతారు. బట్లర్ కానీ, సాల్ట్ కానీ. వాళ్ళని ఎంత తొందరగా క్రీస్‌లోంచి బయటికి పంపిస్తామో అవుట్ చేసి అంత ఈజీగా ఉంటుంది మ్యాచు. వాళ్ళని అవుట్ చేయకుండా బుమ్రాని కానీ అథవా హర్షదీప్ కానీ వీళ్ళని కొంచెం దాచిపెట్టి తర్వాత వచ్చేసి స్పిన్నర్లతో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హార్దిక్ పాండ్యాతో బౌలింగ్ చేశామంటే ఈజీగా మనకైతే వికెట్లు దొరకవు. ముఖ్యంగా ఆ ఓపెనర్లు తగులుకున్నారంటే మ్యాచ్‌నైతే మార్చేస్తారు. చూసాం కదా లాస్ట్ టైం మనం వాళ్ళ చేతిలో అయితే ఒక వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఓడిపోయాము 2022. ఆ టైంలో అయితే వికెట్ పడకుండా వాళ్ళు టార్గెట్‌ని చేజ్ చేశారు అలెక్స్ హేల్స్, బట్లరు. సో, అటువంటి సిట్యుయేషన్స్ అన్నీ మనం కల్పించుకునేటియే. ఇక్కడైతే ఎక్కువ ప్రయోగాలు చేయకుండా బుమ్రాతో స్టార్టింగ్ ఓవర్స్ ఏపించామనుకోండి వికెట్ తీయగలుగుతారు ఖచ్చితంగా. లేదు మాకు బుమ్రా వచ్చేసి లాస్ట్ డెత్ ఓవర్స్‌కి ఉండాలా, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యాట్స్‌మెన్ ఎవరైనా ఆడేటప్పుడు అవుట్ చేయాలంటే స్టార్టింగ్‌లో కొట్టిపోయినాక లాస్ట్‌లో వచ్చి ఏం చేస్తాడు బుమ్రా?
ఏం చేయలేడు కదా, స్కోర్ తక్కువ ఇస్తాడు. అతనికి వచ్చేసి కొంచెం కంట్రోల్గా ఆడతారు, 6 హీటింగ్ అందు చేయకుండా సింగిల్ 2Ds లేదంటే ఫోర్స్ కొడతారు. 4 ఓవర్లో వికెట్లు ఇవ్వకుండా ఆడతారు, ఒకటో అర ఇస్తారు అనుకుందాం. కానీ ఇంకా వికెట్లు ఉన్నాయి కదా, లాస్ట్ వరకు ఆడతారు. ఆర్చర్ కూడా బ్యాటింగ్ ఆడతాడు. సో ఇక్కడైతే బుమ్రా చాలా యూజ్ఫుల్ అవుతాడు. వాడుకుంటే విధానం మీద ఆధారపడి ఉంటుంది. మన బ్యాట్స్మెన్స్ కూడా అంత గొప్ప ఫామ్లో అయితే ఏం లేరు. ముఖ్యంగా వచ్చేసి అక్కడ వాళ్ళ ఆర్చర్ కానీ తర్వాత వచ్చేటువంటి ఆదిల్ రషీద్ కానీ మంచి ఫామ్లో ఉన్నారు. అడపాదడపా వికెట్లు పడకుండా మ్యాచ్లు కూడా పోయారు, కానీ మళ్ళీ అయితే ఫామ్లోకి వచ్చారు. ఇక్కడైతే మన ఇండియన్ తరపు నుంచి వచ్చేసి 5th బౌలింగ్ ఆప్షన్ వచ్చేసి కొంచెం కష్టంగానే ఉంది. ముఖ్యంగా లాస్ట్ సెకండ్ మ్యాచ్లో వచ్చేసి శివం దుబే 2 ఓవర్స్లో 42 కొట్టుకున్న తర్వాత అయితే సూర్యకుమార్ యాదవ్ ధైర్యం చేయడం లేదు బౌలింగ్ ఇవ్వడానికి. సో ఇక్కడ కూడా ఇవ్వకుండా ఉండొచ్చు, ఎందుకంటే ఈ స్టేడియంలో ఈజీగా స్కోర్ని అయితే కొడతారు. ఇక్కడ వచ్చేసి అభిషేక్ శర్మనో లేదంటే తిలక్ వర్మనో ఏదో 1-2 ఓవర్లకు వాడుకోవచ్చు 5th బౌలింగ్ ఆప్షన్స్లో. సో ఇక్కడ బౌలింగ్ ఆప్షన్స్ కూడా ఇబ్బందిగానే ఉన్నాయి ఇండియన్ టీంకి. ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఒక చేంజ్ అయితే జరిగేది ఛాన్స్ ఉంది. అదేంటంటే స్పిన్నర్లు ఇద్దరు ఉన్నారు కదా, మామూలుగా అది ఫాస్ట్ పిచ్చు. ఇక్కడ వచ్చేసి లియామ్ దవాసన్ ప్లేస్లో వచ్చేసి ఓవర్ 10 ఆడించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆదిల్ రషీద్ తీసే ఛాన్స్ ఉండదు. అతను వచ్చేసి సీనియర్ బౌలరు, వికెట్లు కూడా బాగా తీస్తుంటాడు. దవాసం కూడా తీస్తున్నాడు, కానీ ఇక్కడైతే ఎవరో ఒకరిని రిమూవ్ చేయాలి కదా. సో ఆ ఛాన్స్ అయితే ఉంది. ఇండియన్ టీంలో పెద్దగా ఛాన్సులు ఉండకపోవచ్చు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో గెలిచిన టీంతోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా రింకు సింగ్ ఇలాంటి వాళ్ళకు ఛాన్సులు తక్కువే ఉంటాయి. సో ఇక్కడ ఎటువంటి చేంజెస్ లేకుండా ఇండియా టీం వచ్చే ఛాన్స్ ఉంది ఆ స్క్వాడ్తోనే, లాస్ట్ ప్లేయింగ్ 11. సో ఒక పెద్ద మ్యాచ్ ఇక్కడైతే ఎవరైతే గెలుస్తారో ఫైనల్కి పోతారు. అందుకోసం మన ఇక్కడైతే రెండు జట్లు కూడా చాలా మంచి మ్యాచ్అప్స్తోనే వస్తాయి. ముఖ్యంగా మన ఓపెనర్స్ని ఎలా అవుట్ చేయాలని అక్కడ వచ్చేటువంటి సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్లో అయితే 97 నాట్అవుట్, అతనైతే మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేసినాడు. నెక్స్ట్ అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్లో అయితే పర్వాలేదు అనిపించాడు, 55 చేశాడు జింబాబ్వేతో, తర్వాత మళ్ళీ ఫెయిల్ అయినాడు. సో ఇక్కడ వచ్చేసి అభిషేక్ శర్మ ఫామ్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే అభిషేక్ శర్మకి అయితే 135 ఉండే ఇంగ్లాండ్లో. సో ఇంగ్లాండ్ మీద ఈ స్టేడియంలో లాస్ట్ ఒక మ్యాచ్ జరిగినప్పుడు మన ఇండియా వాళ్ళు అయితే 250 సంథింగ్ కొట్టారు. అది కూడా ఒకసారి చూసుకుందాము. ఆ మ్యాచ్లో వచ్చేసి ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు వచ్చేసి సంజు శాంసన్ 16 చేసినాడు, అభిషేక్ శర్మ వచ్చేసి 135, అది కూడా 54 బాల్స్లోనే. తర్వాత తిలక్ వర్మ, శివం దుబే పర్వాలేదు అనిపించారు. సో 247 స్కోర్ చేసినారు, 9 వికెట్స్ పోయినాయి. నెక్స్ట్ అక్కడ బౌలింగ్లో వికెట్లు ఎవరు తీసినారు మన ఇండియా మీద, ఆర్చర్ తీసినాడు, మార్క్వుడ్ తీసినాడు. సో మార్క్వుడ్ ఇక్కడ లేడు. తర్వాత బ్రాడీ క్రేజ్ ఇతను కూడా 3 వికెట్లు తీశాడు. సో వీళ్ళల్లో ఉండేది ఒకడు ఆర్చరు, తర్వాత ఆదిల్ రషీద్, లివింగ్స్టన్ లేడు, తర్వాత మార్క్వుడ్ లేడు. సో ఇక్కడ ఏమన్నా మనకి ఇబ్బంది ఉందంటే ఆర్చరు ప్లస్ ఆదిల్ రషీద్ వల్లనే. తర్వాత వచ్చేసి చేజింగ్లో ఇంగ్లాండ్ అయితే చాలా పేలా ప్రదర్శన కనపరిచింది. ఫిల్ సాల్ట్ ఒక్కడే 55 కొట్టినాడు 23 బాల్స్లో. బట్లర్ కానీ, బెంటకెట్ కానీ, హ్యారీ బ్రూక్ కానీ అందరూ వచ్చేసి సింగిల్ డిజిట్ చేసినారు. సో ఇక్కడైతే మనకు కొంచెం అడ్వాంటేజ్ అనుకోవాలి. ఇక్కడ అప్పుడు బౌలర్లు ఎవరంటే వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, మహమ్మద్ షమి అయితే ఇప్పుడు మన టీంలో లేడు, అక్షర్ పటేల్ 2 వికెట్లు, బిష్నోయ్ కూడా 2 వికెట్లు తీసినాడు, హార్దిక్ పాండ్యా 1. సో ఆ టైంలో మన ప్లేయర్లు అయినటువంటి షమి, తర్వాత వచ్చేసి బిష్నోయ్ మన టీంలో అయితే లేరు, మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే వికెట్లు లభించాయి. సో చేజింగ్లో అయితే కొంచెం కష్టంగానే ఉంటుందని ఈ మ్యాచ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇక అక్కడ ఈ స్టేడియంలో వెదర్ కండిషన్కి వచ్చామంటే వర్షం పడే ఛాన్సే లేదు. ఒకవేళ వర్షం అలాంటివి పడినా కానీ రిజర్వ్ డే అయితే ఉంది. ఒకవేళ ఈరోజు మ్యాచ్ క్యాన్సిల్ కావడం కానీ, ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయిన తర్వాత ఇబ్బంది జరుగుతుంది అనుకోండి వర్షం వల్ల, అలా నెక్స్ట్ డేకి అయితే ఉంది మ్యాచ్, నో ప్రాబ్లం, భయపడకూడదు. అక్కడ ఇరు జట్లకు వచ్చేసి ఛాన్స్ ఉంది మళ్ళీ నెక్స్ట్ డే రావడానికి. ముఖ్యంగా ఇండియన్ బ్యాట్స్మెన్స్ మీదనే ఈ మ్యాచ్ అయితే ఆధారపడి ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో సంజు శాంసన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి టీంని గెలిపించాడు. కానీ ఇక్కడ అతను మళ్ళీ ఆడతాడు అనేది కష్టమే, ఎందుకంటే సంజు శాంసన్ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఆడాడు. ఒక కోహ్లీ కానీ, లేకుంటే రోహిత్ శర్మ కానీ, సచిన్ కానీ ఆడినట్టు కంటిన్యూస్గా ఆడు. ఈరోజు అతని ప్లేస్ వస్తూ పోతున్నానికి కారణం ఏంటంటే కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేయడు. అందువల్లనే సీనియర్ ప్లేయర్ అయినప్పటికీ జూనియర్లో టీంలో ఎప్పుడు కూడా తీసేయకుండా వాళ్ళని పెట్టుకొని ఇతన్ని ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారంటే ఇతని కన్సిస్టెన్సీనే. సో ఈ మ్యాచ్లో మళ్ళీ 90 కొడతాడా, 50 కొడతాడా, 30 కొడతాడా అనేది మనకు తెలియదు, అతనికి తెలియదు. కానీ ఆడాలనే కోరుకుందాం. ఇక్కడ వచ్చే ఓపెనర్లు చాలా ఇంపార్టెంట్. ఇషాన్ కూడా
ఇప్పుడైతే వేరే టీంకి ఆడుతున్నాడు హైదరాబాద్కి, ఎస్ఆర్హెచ్కి. అప్పుడైతే ఇక్కడే ఆడేవాడు. ఇక్కడ కండిషన్స్ అందరికి కూడా ఫుల్ ఫేవరబుల్గా ఉంటాయి. ఇక్కడ ఒక ముగ్గురు బ్యాట్స్మెన్స్ 50 కానీ 30 కానీ అట్లా కొట్టినారనుకోండి స్టార్టింగ్లో, నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్స్ ఎవరు, శుభం దూబే, హార్దిక్ పాండ్యా, తర్వాత వచ్చేటువంటి తిలక్ వర్మ, వీళ్ళైతే మంచిగా స్కోర్ని పెంచగలుగుతారు. స్టార్టింగ్లోనే వికెట్లు పడి మనం వచ్చేసి ఒక మార్జిన్ స్కోర్ చేయడానికి కూడా ఇబ్బంది పడినాం అనుకోండి, 150, 160, అప్పుడైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈజీగా చేజింగ్ అయితే ఇంగ్లాండ్ చేయగలుగుతారు. ఒకవేళ వాళ్ళ ఓపెనర్స్ ఫెయిల్ అయినా కానీ మిడిల్ ఆర్డర్లో మంచిగా ఆడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ విల్ జాక్స్ కానీ, శ్యామ్ కరణ్ కానీ, తర్వాత బౌలర్లు కూడా ఆడగలుగుతారు అంతో ఎంతో. సో ఇక్కడ మళ్ళీ ఒక స్పిన్నర్ని అయితే యాడ్ చేసుకున్నారు వాళ్ళు. అతను ఆల్రౌండర్గా ఆడుతున్నాడు కదా, సో అతను కూడా చాలా ఇబ్బంది పెడతాడు ఇండియన్ టీంని. మంచి షాట్లు ఆడినాడు ఆ రోజైతే శ్రీలంక జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ మీద. సో ఇక్కడ ఎవరిని తేలిగ్గా తీసుకోకూడదు. ప్రతి ఒక్కరిని అయితే మనం ఒక పెద్ద ప్లేయర్గానే ఆలోచించి వాళ్ళని అయితే తొందరగా అవుట్ చేయడం అనేది చూడాలి. ఒక బట్లర్ కావచ్చు, తర్వాత సాల్ట్ కావచ్చు, అవుట్ అయిన తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా తేలిగ్గా తీసుకోకూడదు. ముఖ్యంగా బ్రూక్ చాలా మంచిగా ఆడుతున్నాడు. షాట్ల సెలెక్షన్ కూడా చాలా బాగా ఉంది. సో ఇక్కడ ఏదన్నా ఇంగ్లాండ్ ఓడిపోయే ఛాన్స్ ఉందంటే బౌలర్లు వికెట్లు తీయలేకపోయినారనుకోండి, టాప్ ఆర్డర్ మన ఇండియా ఈజీగా స్కోర్ కొడుతుంది. ఒక 200 కొట్టినారనుకో, 200 చేజింగ్ని సెమీఫైనల్లో చేయడం అంటే కొంచెం కష్టమే. సో అక్కడైతే ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. లేదు మన ఇండియన్ ప్లేయర్స్ కొట్టడమే 150, 140 కొట్టినారనుకోండి, ఆడ స్టార్టింగ్లోనే అర్థమైపోద్ది ఎవరు ఓడిపోతారు అనేది. ఏదేమైనా ఇండియా అయితే సెమీఫైనల్కి పోవాలి. ఈరోజు మాట్లాడిన శ్యామ్ కరణ్ అయితే రేపు టికెట్ వేసుకొని వాళ్ళ దేశానికి అయితే పోవాలి. సో ఇదంతా జరగాలంటే ఇండియన్ టీం బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి అందరు ప్లేయర్లకి ఆ స్టేడియంలో ఆడిన అనుభవం ఉంది బోత్ టీమ్స్లో. సో ఇక్కడ వన్ సైడెడ్గా మ్యాచ్ జరిగే ఛాన్సే లేదు. సో వన్ సైడ్గా ఒకవేళ జరిగిందంటే అది ఇండియా బ్యాట్స్మెన్ వల్లనే. అభిషేక్ శర్మ మళ్ళీ వీర వ్యవహారం చేసి 100 చేయడము, లేదంటే సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ ఫస్ట్ మ్యాచ్లో 80 కొట్టినట్టు ఇక్కడ కొట్టడము, ఇలాంటివన్నీ జరిగితే అద్భుతాలు. ఇండియా ఈజీగా వన్ సైడ్గా గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్ తప్పితే టాప్ ఆర్డర్ కానీ, తర్వాత లోయర్ ఆర్డర్ కానీ అంత ఫామ్లో లేరు. విల్ జాక్స్, హ్యారీ బ్రూకు, బెత్తల్ అంత ఫామ్లో లేడు. మధ్యలో వచ్చేసి ఓవర్ 10 యాడ్ చేసుకుంటే అతను కూడా బ్యాటింగ్ ఆడగలుగుతాడు. సో వీళ్ళే ఇంకా పర్ఫామ్ చేయాల్సింది, మిగతా ఏం లేదు. సో ఇక్కడైతే ఇండియాకి టఫ్ ఫైటే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇండియా ఓడిపోయిందంటే మనం ఎదుటానికి మ్యాచ్లు చూడడం కూడా వేస్ట్. సో ఇక్కడైతే ఇండియా మనల్ని అయితే నిరాశపరచకుండా ఫైనల్కి వెళ్ళి ఫైనల్లో కప్పు కొడుతుంది ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.